ఓకే, బిఎన్బిలో 80,000 పాయింట్లు ఉన్నాయి నా దగ్గర. దీన్ని 2 లక్షలు కనుక చేస్తే విత్డ్రా చేసుకోగలుగుతా. ఓకేనా, 1,20,000 పాయింట్లు పెంచాలి, అదే మన లక్ష్యం. ఇప్పుడు చిన్న లెవెల్స్ ఉన్న వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుందండి సర్వరు, మనకి మూవింగ్ అనేది. కానీ పెద్ద లెవెల్స్కి వెళ్ళిన తర్వాత మామూలుగా టఫ్గా ఉంటుంది. అంటే ఇది ఇలా పట్టుకుంటుంది చూసారా, ఫ్రీగా మూవ్ అవ్వకుండా అట్లా పట్టుకున్నట్టు ఆలోచించి అక్కడక్కడే తిరుగుతా భలే ఇబ్బంది పెడుతుంది. లక్ష చేసా, 80,000 కదా, 80,000 ఎంత ఉంది ఇందాక, 80,000 ఏమో ఉన్నాయి. దాన్ని 1,00,000 చేసాము చిన్నంగా. 30,000 కూడా పడిపోయింది, గమనించారో లేదు సరిగ్గా గమనించండి. బ్యాక్కి వెళ్ళి ఆట ఎంత టఫ్గా ఉంటుంది, ఎంత డేర్ చేసి ఆడాల్సి వస్తుంది అనేది ఒకసారి మీరు లక్ష 22,000 చిన్నంగా, ఒక 80,000 అంటే 40,000 పెంచాము. ఇంకా 1,29,000 అండి. అంటే దాదాపు 80,000తో పోలిస్తే మనం చిన్నంగా 50,000 దాకా పెంచినట్టే. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాలి, ఎందుకంటే మనము ఇప్పుడు విత్డ్రా చేయడానికి ఇంకా కావాల్సింది 70,000. ఈ 70,000 కోసం చేసే ప్రయత్నంలో ఉన్నది పోగొట్టుకోకూడదు. కాబట్టి కొంచెం లేట్ అయినా ఇలాంటప్పుడు మీరు తొందరపడకుండా ఆడండి. మా కాఫీ ఇంకెంత, చాలా దగ్గరకు వచ్చాం. 1,76,000 అంటే నీకు 24,000 అండి. ఇప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని ఆడు హేమా.
ఇంక 20,000 20,000 20,000 పాయింట్లు వస్తే విత్డ్రా టార్గెట్ రీచ్ అవుతాము. ఇప్పుడు బాగా బాధ్యత పడింది మనకి. చాలా జాగ్రత్తగా మూవ్ చేయాలి. ఓకే, చూసారా ఎట్లా తింటున్నాడు అక్కడికక్కడే. ఓకే, లక్కీ 1,55,000 దగ్గర ఉన్నాం. 45,000 వాస్తవంగా నాకు గంటకి 3,750 వస్తాయి, తెలుసు కదా. ఆ విధంగా మనం ఒక 10 సార్లు తీసుకుంటే 35,000 వస్తాయి. అంటే ఇందాక 20,000 కావాలి కదా మనకి, 20,000 తగ్గింది, 1,80,000 దాకా వచ్చాం కదా. అదే ఇక్కడ వచ్చింది మొత్తం ఒకవేళ పోయినా మీకు మీ అందరికీ చాలా బెనిఫిట్. ఎందుకంటే లెవెల్స్ దాటుతారు మీరు. నాకేంటంటే ఆల్రెడీ నేను పెద్ద టార్గెట్లోకి వచ్చేసా ఇప్పటికే. ఇప్పుడు నెక్స్ట్ నేను లెవెల్ దాటడం అంటే సామాన్యమైన విషయం కాదు. చాలా టఫ్ పొజిషన్లో ఉంది ఆట నాది. చూపిస్తాను ఉండండి. 1,66,000 అయింది. నెక్స్ట్ లెవెల్ దాటాలంటే నేను ఇప్పుడు 14 కాయిన్లు 15వ కాయిన్ కూడా ఫుల్ అవుతుంది. 14-15 కాయిన్లు టర్న్ ఓవర్ చేశాయి ఇప్పటికి. అంటే ఒక కాయిన్ వచ్చేసి 1,16,000 ఉంది నిన్న రేటు, చూశారు కదా. అంటే 1,00,000 వేసుకో, ₹1,00,000 లెక్కన వేసినా 15 కాయిన్లు 15 లక్షల రూపాయల టర్న్ ఓవర్ ఇక్కడ నేను చేశాను. అది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టర్న్ ఓవర్ ఇంకెంత ఉంది నాకు? 45 లక్షలు 50 లక్షల రూపాయల టర్న్ ఓవర్ చేయాలి. కాబట్టి నేను ఇప్పుడు గేమ్ ఆట మీద దృష్టి పెట్టడం కన్నా వచ్చింది తీసుకోవడానికి నేను చేయాలి జాగ్రత్త. అందువల్ల ఇక వీటిల్లో బిఎన్బిలో ఆట ఆడి లెవెల్స్ గెలవటం కోసం కాదు, మనకి చేతనైతే ఆట ఆడుకొని పెంచుకోవడానికి, అంటే ఆదాయం పెంచుకోవడానికి, విత్డ్రా చేసుకునే ఉద్దేశంతో ఆట ఆడటం వేరు, లెవెల్ గెలవడం కోసం ఆట ఆడడం వేరు. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క పద్ధతి. అది మనం అది గమనించుకొని చూసారా, అక్కడ ఒక శిలా విగ్రహంలాగా ఆగిపోయి కదలకుండా కాసేపు గమ్ముగా ఉన్నది. మనం ఆ టైంలో ఏమో పెట్టాం, ఇప్పుడేమో పెట్టాలంటే డేర్ చాలట్లా. ఇది మళ్ళీ 4,000 పెట్టంగానే ఆడకి వెళ్ళిపోయింది. 1,000 పెడుతున్నాము అని అంటే ఇంకా ఆడకి వెళ్తుంది, దానికి అనుమానం వస్తుంది. కానీ విషయం ఏంటంటే మనం ఎంత ఇక్కడ అమౌంట్ పెట్టి మూవ్ చేస్తున్నాం అనేది మనకి తప్పితే సర్వర్కి కూడా తెలియదు. సర్వర్కి ఎప్పుడు తెలిసిద్దంటే ఇక్కడ ఈ మూవ్ క్లిక్ అయిన తర్వాతే సర్వర్కి తెలిసిద్ది, అప్పటిదాకా సర్వర్కి తెలియదు. అది పోయి కోపంగా ఉంది. అదే ఇట్లాగేమవుతుందంటే అప్పుడప్పుడు గజిబిజిగా మనం అట్లా ఆడితే వస్తుందేమో, ఇలా ఆడితే వస్తుందేమో అని ఒక డేర్ చేసేస్తాం. అసలు నాకు ఈ సహనం అదే అయితే దానివల్ల మంచి జరిగింది ఒక్కోసారి, కానీ అందరికీ జరగదు.
నాకు కూడా ఒక్కోసారి మైనస్ జరిగింది. అయితే నేను అంతంత లెవెల్స్ టర్న్ ఓవర్ చేయడానికి కూడా ఇదే ఈ విధంగా డేర్గా దానికాడ కూర్చొని సాగదీస్తా. కానీ ఇక్కడ విషయం ఇందాక 20,000 తీయటమే చాలా కష్టమైంది అప్పుడు. కానీ ఇప్పుడు ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. మీతో మాట్లాడుతుంటే ఆట పోతూ ఉంది. అయినా కానీ అదే పాస్ చేశాను, ఫోన్ వచ్చిందని చెప్పి ఆపాను కదా. ఫోన్ మాట్లాడిన తర్వాత మనసు కాన్సన్ట్రేషన్ పెట్టాడే. మనం ఇందాక ఏదైతే 1,00,000 అంటే వాస్తవంగా మనం 80,000 ఉన్నప్పుడు అసలు గేమ్ స్టార్ట్ చేసింది. అది ఇప్పుడు ఇందాక చూస్తే 50,000కి పడిపోయింది కదా, 50-60,000కి మళ్ళీ 1,00,000 పెంచి ఇప్పుడు 1,60,000 చేశాను. అంటే ఇప్పుడు గేమ్ ఆఫ్లో పెట్టిన తర్వాతే బాగా ఆడా, అంటే మీ స్క్రీన్ రికార్డింగ్ ఆపిన తర్వాతే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసేది కేవలం నా కోసం కాదు, మీకోసం. ఎందుకంటే ఎలా ఆడుతున్నాడు, ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటే ఎలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నాడు అనేది తెలియడం కోసం. ఆ మూవ్స్ అనేది మీకు ది బెస్ట్ ఇవ్వడం కోసం, మీ మీద ప్రేమతో చేస్తున్నా ఒక మాటలో చెప్పాలంటే స్క్రీన్ రికార్డింగ్. లేకపోతే నేను ఇంకా బాగా ఆడుకోవచ్చు. ఓకేనా? అది ఇంకా అంటాడు, లాస్ట్ బయట అంటాడు, వేస్తాడు. అవన్నీ నాకు తెలియదు. అయితే ఒక విషయం నాకు తెలియదైతే విషయం తెలియకపోతే నువ్వు నాకు చెప్పాలి. ఏ పార్టీ ఎంత 1000 రూపాయలతో అయిపోయింది అంతా. వైరింగ్ చేసి పెడతా. అదే ఎన్ని చిత్తులు కావాలండి? 7 చిత్తులు వస్తాయండి. 4 బల్బులు వేస్తాం, 4 వేస్తాము. అవి సరేరా, మామూలుగా వైరింగ్ గుర్తుందా? ఇందాక మనం గేమ్ మధ్యలో అంటే స్టార్టింగ్ చేశాక అదే 60,000 ఉన్నప్పుడు స్టార్ట్ చేసాము. తర్వాత మధ్యలో కొంచెం దూరం వచ్చాక 1,80,000 దాకా కూడా వచ్చాం. అంటే 20,000 కారణంగా మనం ఇక ఆట గురి తప్పి శృతి తప్పి మొత్తం పోయింది. చాలా తగ్గిపోయింది అప్పుడు 40,000-50,000కి. ఇప్పుడు మళ్ళీ కష్టపడి మళ్ళీ 1,71,000కి తీసుకొచ్చాం. మామూలుగా మనం ఇందాక పోగొట్టుకున్న దగ్గరికి వచ్చామండి. 1,80,000 వచ్చాం. ఇంక 20,000 ఎట్టున 20,000 కాడే మనం తడబడి ముందుకెళ్ళాం. అయితే దీనివల్ల ఒకటి జరిగిద్ది. ఏం జరిగిద్ది? మనం ఈ ఆట ఆడడంలో మెళకువలు, మనకి ఎక్స్పీరియన్స్ పెరిగిద్ది. రెండోది ఇంకోటి ఏం జరిగిద్ది అంటే ఈ టర్న్ ఓవర్ జరిగింది. మనం వాస్తవంగా ఇప్పుడు 2,00,000 కాయిన్లే, మనం 2,00,000 పాయింట్లే విత్డ్రా చేస్తాము. ఇంకొక 20,000 పాయింట్లు వస్తే. కానీ 20,00,000 పాయింట్లు టర్న్ ఓవర్ జరిగిద్ది దీనివల్ల మనకి. అందువల్ల మనం చేసే ప్రతి మూవ్ వల్ల మనకి లాభమే, అది తెలుసుకోండి. అదేనా
అప్పట్లో ఒకడు వేసుకుంటున్నాను నాకే చెప్తున్నారు మళ్ళీ ఒక కోటికే చేస్తున్నా నేను అందుకే రాంది బా గుండె ధైర్యం ఉండాలి ఇట్లా మూవ్ చేయాలంటే. లాస్ట్ ఇప్పుడు నేను మాట్లాడటం ఆపి ఆడిన తర్వాత గుండె నాకు టెన్షన్ కొట్టింది. 196,000 పాయింట్లు ఇప్పుడు ఉన్నది. చూసారా ఎంత టెన్షన్, ఎంత సైలెంట్గా. అందుకే నోట మాట రావట్లా ఆట ఆడేటప్పుడు భయం. అంటే అదెంతో ఎలా ఉంటుందంటే నిజంగా లక్షల రూపాయల అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే కష్టపడ్డాం, ఇప్పుడు ఇంత దూరం వచ్చాం, అది పోతుందంటే ఒక టెన్షన్ ఉంటుంది కదా, ఒక కిక్కే వేరు గెలిస్తే. అందువల్ల 199,700. అబ్బా ఇంకెంత 200 పాయింట్లేనండి, గెలిచేస్తాం పక్క. ఇంకా నేను తొందరపడను, నేను పోగొట్టుకోను, ఉన్నది జాగ్రత్తగా ఆడుకుంటాను. అది నేనైతే మాత్రం పెద్ద మూవ్లు ఇక చెయ్యనండి, ఫిక్స్. నేను చెయ్యను, నేను పెద్ద మూవ్లు చెయ్యను. పెద్ద మాయలాడి 2 లక్షలు దాటింది, 446 పాయింట్లు ఉన్నాయి. అసలు ఇంకా పెంచాలనే ఆశ కూడా పెట్టుకోవడం అనవసరం. ఏదైనా తప్పు చేసామనుకో 2 లక్షల కన్నా తగ్గింది అనుకోండి ఒకవేళ, అంటే ఎక్కువ పెట్టకూడదు. అది 400 లోపు ఉన్నాయి పెట్టుకోవచ్చు మనం ఎంతైనా. మీకు ఒకటి గమనించిన అది ఓకే, 2,12,70. ఓకే, మొత్తం విత్డ్రా చేసేస్తున్నానండి. విత్డ్రా బటన్ ప్రెస్ చేసాము. ఒకసారి రీఫ్రెష్ చేద్దాము. ఓకే, రీఫ్రెష్ చేసేసా. నెక్స్ట్ మన ఫైనాన్స్కి వెళ్దాము. వెళ్ళేసి ఇది కొత్తది కాదండి, పాత బిఎన్బి. కొత్త బిఎన్బిలో మనం విత్డ్రా చేయాలంటే 005 అంటే 5 లక్షల పాయింట్లు రావాలి. దీనికి 2 లక్షల పాయింట్లు వస్తే చాలు. అందుకనే దీంట్లోనే ఆడా నేను. ఇప్పుడు తక్కువ అమౌంట్ రాగానే విత్డ్రా చేసేసుకుంటాం. ఇప్పుడు చూడండి, యాడ్ ఫండ్స్, ఆన్ చైన్ డిపాజిట్, బిఎన్బి, బీఈపీ 20 అడ్రస్ ఇక్కడ చూసుకోండి. బిఎన్బి స్మార్ట్ చైన్ బీఈపీ 20 అడ్రస్ ఇమ్మన్నాడు. మనం అదే సెలెక్ట్ చేసాము. ఇక కాపీ చేసాము, చేసి ఇక్కడ అడ్రస్ ప్లేస్లో ఇచ్చేస్తున్నాము. మ్యాక్సిమం అమౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇక 0 ఫీజు అండి, ఫీజు కూడా ఏం కట్ అవ్వదు. కొంచెం విత్డ్రా చేసుకున్నా మనకు వచ్చిన నష్టం ఏమి లేదు. అంటే ట్రాన్సాక్షన్ ఫీజు కట్ అయిద్దేమో 10 సార్లు 10 కొంచాలు తీస్తే అని భయపడక్కర్లా. విత్డ్రా కొట్టేసా, అయిపోద్ది, సక్సెస్ఫుల్గా అందులోకి వస్తుంది. 18 నిమిషాల 55 అంటే 19 నిమిషాలు అయింది. 20 నిమిషాల్లో ఫినిష్ చేస్తా ఖచ్చితంగా ఇది. ఓకే, అక్కడైతే పాజ్ చేస్తానులేండి. అది అక్కడికి వచ్చిన దాకా టైం వేస్ట్ లేకుండా వీడియో డ్యూరేషన్ పెరుగుతుంది కదా, అందుకని పాజ్ చేస్తాను. వెంటనే వస్తుంది నాకు తెలిసి. రాగానే చూడండి, బిఎన్బి డిపాజిట్ ప్రాసెసింగ్ అని పడింది. ప్రాసెసింగ్ అని పడితే ఇక ఖచ్చితంగా యాడ్ అవుతుంది, అసలు అనుమానం అవసరంలా. అయితే ప్రాసెసింగ్ జరుగుతుందని ముందుగా హింట్ ఇస్తుంది, అంటే లింక్ అయింది దీనికి, ఇక క్రెడిట్ అవుతుంది. అది క్రెడిట్ సక్సెస్ఫుల్. ఓకేనా, ఇంకా టైం వేస్ట్ లేకుండా 20 నిమిషాల్లోపు అయిపోతుంది మన వీడియో కూడా.
ఇందాక $4.90 ఉంది, $4.90 7 ఉందంటే ఇప్పుడు మనకి వచ్చి ఉంటుంది కదా, ఇది చూసుకోండి, ఇది అంత వాల్యూ $207 చూసుకోండి. $207 విలువైన బిఎన్బి కాయిన్ ఇప్పుడు మీతో మాట్లాడుతూ విత్డ్రా చేసే గేమ్ ఆడి. ఓకేనా? ఓకే, 20 నిమిషాలు దాటిపోయింది. ఆల్ ది బెస్ట్ అందరికీ. అందరూ కష్టపడండి, సంపాదించుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీ కష్టాలన్నీ పోవాలని కోరుకుంటున్నాను. మీతోటి మిత్రులకి, మీరు ప్రేమించే వ్యక్తులకి అందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి వాళ్ళందరి చేత. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియోని ఫాలో అవ్వండి. 17 రకాల నవరత్నాల్లో జాయిన్ అవ్వండి. అదృష్టం మీ సొంతం చేసుకోండి. నిరంతరం నేనున్నాను మీ అందరికీ మార్గదర్శకంగా. మంచి విషయాలు తెలియజేస్తూ ఉంటాను. మళ్ళీ మార్గదర్శకం అంటే చాలా పెద్ద మాట వచ్చింది ఫ్లోలో. ఏదన్నా తప్పుగా అనుకుంటే క్షమించండి. నాకు చేతనైనంత వరకు ఒక స్నేహితుడిలాగా, ఒక తమ్ముడిలాగా నేను అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఆల్ ది బెస్ట్ మిత్రులారా. జై హింద్.